భార్య కళ్ల ముందే భర్తను చంపిన దుర్మార్గులు, మోడీకెళ్లి చెప్పుకోండని కాలర్ ఎగరేసిన మూర్ఖులు ఇప్పుడు వాళ్ల తలలు తెగిపడ్డాయి. ఏ మహిళల్ని నిస్సహాయులు చేసి రక్తం కళ్ల చూశారో ఆ మహిళలే గట్టి జవాబు చెప్పారు. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాదుల పీచమణిచిన విషయాన్ని వాళ్ల భాషలో వాళ్లకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారు. ఈ ఫోటో దేశ ప్రజల కంట కన్నీరు పెట్టించింది. ఈ ఫోటో దేశ ప్రజల రక్తం మరిగేలా చేసింది. ఈ ఫోటో ఉగ్రవాదులను మట్టుపెట్టాలన్న డిమాండ్ను కనుమరుగు కాకుండా చేసింది. ఏ ఉగ్రవాదులైతే ఆమె సింధూరాన్ని తుడిచేశారు, ఏ ఉగ్రవాదులైతే వెళ్లి మోదీకి చెప్పుకో అన్నారో ఆ ఉగ్రవాదులకు బదులు చెప్పింది నరేంద్ర మోదీ సర్కార్. తుడిచిపెట్టుకుపోయిన ఆమెలాంటి అనేక మంది సింధూరాలకు గుర్తుగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. పోయిన వారి సింధూరాలకు న్యాయం చేసింది. I am not in a current state to follow the news and all. Just before I heard that there was an operation Sindoor was happened in the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindoor. Sindoor means we all lost our husbands. That means our lives. One way I should thank to Modi that we are so innocent people. They saw Modi on us. So Modi also owned us and took this revenge on them. So we are thanks to Modi and also all the 27 families. Our lives all are shattered now. Okay, this may be at least for all of us, it is just relief that మోదీకి చెప్పమన్నారుగా, చెప్పాను, చెబితే ఇలా ఉంటుంది అనేలా సమాధానమిచ్చింది కేంద్రం. మరోసారి ఏ ఉగ్రవాదైనా కశ్మీర్ గడ్డపై అడుగు పెట్టాలంటే భయపడేలా చేసింది. కశ్మీర్ ఉగ్రదాడికి కారణమేంటి? కశ్మీర్లో పర్యాటకాన్ని దెబ్బతీయాలి, మతాల మధ్య చిచ్చును రాజేయాలి. అందుకే ఉగ్రవాదులు అమాయకుల ప్రజల తలల్లోకి బుల్లెట్లు దించే ముందు మీది ఏమతో అని అడిగి మరీ కాల్చి చంపారు. కాని మనది భారతదేశం. ఇక్కడ అందరూ సమానులే. అన్ని మతాలకు ఒకే ప్రాధాన్యం. మతం పేరుపై భారతదేశాన్ని ఎవ్వరూ విడగొట్టలేరు. నమ్మకం కలగటం లేదా? అయితే ఈ మాటలు వినండి. पाकिस्तान के अंदर के टारगेट से अवगत कराना चाहूंगी। पहला, सर्जिकल कैंप सियालकोट, यह अंतर्राष्ट्रीय सीमा से 6 किलोमीटर की दूरी पर है, सांबा कटवा के सामने। मार्च 2025 में जम्मू एंड कश्मीर पुलिस के 4 जवानों को जो हत्या की गई थी, उन आतंकवादियों को इसी जगह पर ट्रेन किया गया था। दूसरा, महमूना जाया कैंप सियालकोट, यह 18 से 12 किलोमीटर आईबी से दूर था। ఒక్కో ఉగ్రవాద క్యాంపును ఎలా ఏరివేశామని గర్వంగా చెప్తున్న ఆ అధికారి ఎవరు కాదు, కల్నల్ సోఫియా ఖురేషీ. మరోసారి చెప్తున్నాం, ఆమె పేరు సోఫియా ఖురేషీ. ఇప్పుడైనా ఉగ్రమూకలకు అర్థమయ్యుంటుంది భారత్ అంటే ఏంటో. వారు అనుకునే లక్ష్యం జీవితంలో నెరవేరదని. ఒక మహిళ నిస్సహాయతను చూసి రగిలిపోయిన దేశం మరో మహిళ రూపంలో ప్రత్యర్థికి ఇచ్చిన సమాధానం. మతం అడిగి మరీ చంపిన ఉగ్ర మూకలకు వారి భాషలోనే మిస్సైల్లా దూసుకెళ్లిన సోఫియా ఖురేషీ సమాధానం. ఇది భారత సౌభ్రాతృత్వం. ఏ ఒక్కరికి ఆపద తలపెట్టినా జాతి ఊరుకోదు. భారతీయుల గర్జనకు ప్రతిరూపం ఖురేషీ. భారతీయుల ఉక్కు సంకల్పానికి ప్రతీకగా నిల్చారిమే. పాకిస్తాన్కు ఆ పాపి సపోర్టుతో పిచ్చిగంతులు వేసే ఉగ్ర మూకలకు ఈ పాటికి అర్థమయ్యుంటుంది కల్నల్ సోఫియా ఖురేషీ మాట, భాష, ఆమె ఏం చెప్పారు.
ఇది ప్రెస్ మీట్ కావచ్చు, కానీ ప్రైడ్ మూమెంట్. భారతీయుల మదిలో చిరకాలం గుర్తుండిపోయే విజయ సింధూరం. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ అన్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇంకా ఆర్మ్డ్ ఫోర్స్ పర్ఫెక్ట్ గా ఆర్గనైజ్ చేసిన ఓ స్ట్రాటజిక్ అటాక్ ప్లాన్. శత్రువును చావు దెబ్బతీసింది మోదీ సర్కార్. భారత్ దాడులు చేస్తే తిరిగి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది పాకిస్తాన్. అవసరమైతే అణుబాంబులు వేస్తామని రెచ్చగొట్టటం, దాడులు జరిగి ఇన్ని రోజులైంది, ఇంకెప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారని దేశంలోని ఓ సెక్షన్ రెచ్చగొట్టటం. ఇలా ఎవరెన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా అస్సలు డైవర్ట్ కాలేదు. చాలా సైలెంట్ గా చేయాల్సింది చేసేసింది కేంద్రం. తాము దాడులు చేయబోతున్నామని ఎవ్వరూ బీరాలు పలకలేదు, జబ్బలు చరుచుకోలేదు. మైక్ల ముందు పిచ్చి ప్రసంగాలు, రెచ్చగొట్టే పనులు అస్సలు చేయలేదు. మరో హైలైట్ విషయం ఏంటంటే దాడులు మే 10 తరువాత జరుగుతాయని పాక్ ప్రభుత్వం బలంగా నమ్మేలా సీన్ క్రియేట్ చేసింది కేంద్రం. దీనికి తగ్గట్టుగానే దేశంలో అంతా నార్మల్ గా ఉన్నట్టే పరిస్థితులను ఏర్పాటు చేశారు. ఓ వైపు రివెంజ్ కి ప్లాన్ చేస్తూనే మరోవైపు తన షెడ్యూల్ ను కంటిన్యూ చేశారు. ఉగ్రదాడి జరిగిన 48 గంటల్లోనే బీహార్కు వెళ్లారు, ఆ తరువాత కేరళ వెళ్లారు, ఏపీకొచ్చారు. ఇలా తన రొటీన్ కార్యకలాపాలను కొనసాగిస్తూ శత్రువులను ఆదమరిచేలా చేశారు మోదీ. తాము దాడులు చెయ్యం, మరో రకంగా పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ను దాదాపుగా నమ్మించింది భారత్. అంతేకాదు పాకిస్తాన్ చూపిస్తోన్న మేకపోతు గాంభీర్యాన్ని చూసి వెనకడుగు వేసినట్టే అని దాదాపుగా నమ్మించింది. కానీ చివరికి తాము ఏం చెయ్యాలనుకుందో చేసేసింది. దేశాన్ని నడిపించే నాయకుడికి స్థితప్రజ్ఞత అనేది ఎంత అవసరమో ఇది పక్కా ఉదాహరణ. ఆ రోజు రాత్రి ఓవైపు బలగాలు ఎయిర్ స్ట్రైక్స్ కు సిద్ధమవుతుంటే మోదీ మాత్రం ఓ మీడియా సంస్థ నిర్వహించిన కాన్క్లేవ్ లో పాల్గొన్నారు. 30 నిమిషాల పాటు మాట్లాడారు. ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేయబోతోందని తెలుసు, దేశ సరిహద్దులు దాటి సైన్యం వెళుతోన్న విషయమూ తెలుసు. కానీ మోదీ ఫేస్లో కానీ మాటలో కానీ ఎక్కడా ఏ చిన్న తేడా కూడా లేదు. బాలాకోట్ దాడికి ముందు ఎలా వ్యవహరించారో ఆపరేషన్ సింధూరానికి ముందు మోదీ అదే ఫాలో అయ్యారు. మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులను వేటాడి చంపడం ఓల్డ్ స్టైల్. ఇప్పుడు ఇండియా కొత్త స్టైల్ను ఫాలో అవుతోంది. పాత్రదారులు మాత్రమే కాదు, సూత్రధారులపై ఫోకస్ చేస్తోంది. ఇప్పుడు భారత్ జరిపిన దాడులను చూస్తుంటే కొత్త ప్యాటర్న్ కనిపిస్తోంది. ఇంతకీ ఏంటిది? ఒసామా బిన్ లాడెన్ను వెతికి చంపిన అమెరికా. యహియా సిన్వర్తో వేటాడిన ఇజ్రాయెల్. మసూద్ అజర్ విషయంలో భారత్ అదే చేసిందా? మసూద్ అజర్ క్యాంపుపై మిసైళ్ల దాడి ఆంతర్యమేంటి? అమెరికాలో ఉగ్రదాడులకు కర్త, కర్మ, క్రియ అయిన ఒసామా బిన్ లాడెన్ను వేటాడింది ఆ దేశం. పాకిస్తాన్లో నక్కి ఉన్న లాడెన్ను గుర్తించి గుట్టుచప్పుడు కాకుండా ఆ దేశానికి వెళ్లి చంపి అతడి డెడ్ బాడీని కూడా దొరకకుండా చేశాయి అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్. ఇక ఇజ్రాయెల్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇజ్రాయెల్పై దాడులే ధ్యేయంగా కొనసాగి హమాస్ చీఫ్ యహియా సిన్వర్ను మట్టుబెట్టాయి. సిన్వర్ మాత్రమే కాదు, హమాస్, హెజ్బుల్లా చీఫ్లుగా ఎవరు వచ్చినా వారందరినీ అలాగే మట్టుబెట్టేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు భారత్ కూడా ఇదే ప్యాటర్న్ ను ఫాలో కావాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ప్రపంచమెరిగిన ఉగ్రవాది భారత్పై అనేక దాడులకు ప్లాన్ చేసి అమలు చేసిన మసూద్ అజర్ను మట్టుబెట్టాలని ఫిక్స్ అయింది. నిత్యం 4 అంచెల పాక్ ఆర్మీ సంరక్షణలో ఉండి మసూద్ను మట్టుబెట్టేందుకు ప్లాన్ చేసింది. పాక్ ఆర్మీ పోస్టులపై బాంబులు పడకూడదు, పాకిస్తాన్ పౌరులకు అపాయం జరగకూడదు, ముష్కర మూకలు మాత్రం రక్తం కక్కుకొని చావాలి. ఇదే లక్ష్యంతో పిన్ పాయింటెడ్గా అటాక్ చేసింది భారత్. పాకిస్తాన్కు నీళ్లాపితే మీ శ్వాస ఆపేస్తాం, సింధు నదిలో రక్తం పారిస్తామంటూ పేట్రేగిన మసూద్ అజర్ను టార్గెట్ చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్లోని బహవల్పూర్లో దాడి చేసింది. మసూద్ అజర్ ఇక్కడి నుంచి ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్నాడు. ఆత్మాహుతి దాడులకు శిక్షణ ఇవ్వడం, ప్లానింగ్ అన్ని ఇక్కడి నుంచి.
ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబ సభ్యులు కూడా ఇందులోనే ఉంటున్నారు. అంతేకాదు ఈ క్యాంపస్లో 600 మంది ఉగ్రవాదుల ఇల్లు కూడా ఉన్నట్టు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. మసూద్ అజర్ 10 మంది కుటుంబ సభ్యులను మట్టుబెట్టింది భారత్. మసూద్ అజర్ అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారు. మసూద్ అజర్ అక్కడే ఉన్నాడని దాడులు చేసింది. కానీ కాశ్మీర్ ఉగ్రదాడుల తర్వాత అజర్కు భద్రత పెంచిన పాక్ ఆర్మీ అతడిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెబుతున్నారు. కానీ ఉగ్ర క్యాంపులతో పాటు దీనికి ఊతమందిస్తున్న అసలైన మాస్టర్ మైండ్స్ ను వేటాడాలని భారత్ ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లో అనేక మంది ఉగ్రవాదులు, ఉగ్రనేతలు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతూ వస్తున్నారు. ఇప్పుడిలాంటి సీన్స్ మరింత పెరిగే అవకాశం క్లియర్ కట్ గా కనిపిస్తోంది.